రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే కొత్త ఒక చర్చ నడుస్తోంది. 16 మార్కులు వచ్చిన వాళ్ళకి వస్తాయి, 20 మార్కులు వచ్చిన వాడికి రాదా, లేకపోతే 30 మార్కులు వచ్చిన వాడికేమో సీట్ వస్తుంది, 100 మార్కులు వచ్చిన వాళ్ళు 99 మార్కులు వచ్చిన వాళ్ళకి రాదా, ఇవన్నీ పక్కన పెడితే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 50% పైన 10% తీసుకొచ్చి మోడీ సర్కార్ పెడితే ఇప్పుడు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారట. ఓబీసీ కోటాలో 1,60,000 రూపాయలు నెలకి సంపాదించేటటువంటి వాళ్ళకి అవకాశం లభిస్తుంది. దాన్ని 20 లక్షలకి తీసుకువెళ్ళడం, అంటే ఏడాదికి 20 లక్షల రూపాయలకి అన్నటువంటి వాళ్ళు ఇదే సంపాదిస్తున్న వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ అవసరమా అంటూ ఒక కొత్త చర్చను తీసుకొస్తూ సమాజ్వాదీ పార్టీకి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీ ఆజాద్ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కాంశీరామ్కి సంబంధించినటువంటి పార్టీ అనమాట ఇది. అంటే బీఎస్పీ నుంచి విడిపోయినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ తాజాగా ఒక పాయింట్ని చర్చకి తీసుకొచ్చారు. రిజర్వేషన్ అనేటటువంటిది ఎవరైతే ఓసీల్లో ఉన్న పేదలకు అందాలు తప్పించి ఓసీల్లో ఉన్న పెద్దలకు కాదు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసుకొచ్చాడు.